ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా కేంద్రంలో ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి జగిత్యాల పట్టణంలోని పాత బస్టాండ్ మీదుగా కొత్త బస్టాండ్ టవర్ మీదుగా తెలంగాణ ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ నిరసన ర్యాలీ చేపట్టారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ప్రధాన రహదారిపై జై జవాన్ జై కిసాన్ అంటూ 4 గంటల పాటు బైఠాయించి ధర్నా నిర్వహించారు. రాష్ట్ర ముఖ్యమంత్రికి ఆర్డీఓ ద్వారా వినతి పత్రాన్ని ఎమ్మెల్సీ అందజేశారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ మూతపడిన షుగర్ ఫ్యాక్టరీని తెరిపించాలని, లేని పక్షంలో రాజకీయాలకు అతీతంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. రైతు లేనిదే రాజ్యం లేదని, ₹1,00,000 రుణమాఫీని తక్షణమే అమలు చేసి ధరణి పోర్టల్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులకు రుణమాఫీని అందించాలని, దొరలకు అనుకూలంగా ఉన్న ధరణి పోర్టల్ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేయాలని కాంగ్రెస్ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ సభ్యుడు వి హనుమంతరావు డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేములవాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. రైతు బీమా ఇస్తున్నాం కదా అంటారు, చనిపోతే రైతు బీమా ఇస్తున్నారు, కానీ ఆ రైతు ఎందుకు చనిపోతున్నాడు, దానికి కారణాలు ఏంటిది అనేది మాత్రం ప్రభుత్వం పట్టించుకుంటలేదు. ఎందుకంటే రైతులు చనిపోయేది వాళ్ళకి అప్పుల బాధకు, అదేవిధంగా నష్టం, పంట నష్టం జరిగి, అదేవిధంగా కౌలు రైతులు అనేది చాలా మట్టుకు చనిపోవడం జరుగుతుంది. ఆ కౌలు రైతులు అనేది వాళ్ళకి కనీసం రైతు బీమా కానీ ఏది రావట్లేదు. అదేవిధంగా పంట నష్టం అంటే ఈ 2-3 సంవత్సరాల నుంచి మనం చూస్తున్నాము, వర్షాల వల్ల ఎన్నో ఎకరాల భూమి పంట నష్టం జరిగింది. కానీ ఆ పంట నష్టాన్ని అంచనా వేసి కేంద్రానికి పంపించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. 2004లో వరి ధాన్యం క్వింటల్ ధర ₹540 ఉన్నాయి. 2014లో కాంగ్రెస్ దిగిపోయినాడు ₹1,350. 540 ఉన్నది ₹1,350. అంటే ఎంత పెరిగినట్టు? 800 కాదురా నాయన, 120% పెరిగింది. ఎంత శాతం పెరిగింది? 120%. 540కి వెళ్ళి 1,350 పెరిగిందంటే 540కి 540 ఎంత అవుతాయి? 880 మళ్ళా మీద 1080 ప్లస్ మీద ఇంకా మీద ₹1,350 అంటే మరి 120% మనం పెంచినాయి. ఇవాళ ఎంత అయింది? ₹1,350 కల్లా 2,060 అయింది. అది ఎంత శాతం పెరిగిందో? 1,350 2,060 అంటే పెరిగింది 700 కావచ్చు. ఆడికి మనం 800 పెంచినాం. శాతం పెంచితే రెట్టింపు కూడా 50% మొత్తం పెరిగింది. నేను అడుగుతున్న బీజేపీ నాయకులను, నువ్వు నిజంగా రైతు పక్షపాతం అయినట్టయితే ఆడు ఉమ్మడి రాష్ట్రంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో వ్యవసాయ ఉత్పత్తుల ధరలు ఏ విధంగా పెంచడం జరిగింది, ఆ తమాషాకు అనుగుణంగా నువ్వు పెంచుతూ అని చెప్తావు. దేవుని దేవాల ప్రభుత్వానికి వస్తే ఇలా మొదటి సంవత్సరం 2,500 చేయడమే కాదు, ప్రతి సంవత్సరం ₹200 క్వింటల్ పెంచుతాం. 5 ఏళ్ల లోపల ఏం చేస్తుందో 35 క్వింటల్ చేస్తాం. సర్కార్ నౌకరుగానికి ఏదైతుందో 5 ఏళ్ళ కోసం PRC రివిజన్ కమిషన్ అని చెప్పని వేదపత్రాల సవరణ చెప్పడానికి జీతం పెంచుతాం. మరి దానికి అనుగుణంగా రైతులు పెరగద్దు, రైతు కూలికి పెరగద్దు. నేను అంటున్నా, ఇవాళ కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే ఎన్నికల ప్రణాళికలో ఇలా మొదటి సంవత్సరం 22, 23 కానీ 23, 24 కానివ్వండి కాక ₹2,500 ఆరంభమై ప్రతి సంవత్సరం ₹200 పెంపు